మీ రెజ్యూమ్ అసలు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదా? సో, ఈ మిస్టేక్స్ మీరు పక్కా చేసుంటారు. సో, దిస్ ఇస్ ధీరజ్ టాకింగ్ ఫ్రమ్ టెక్నికల్ మామా. లెట్ us బిగిన్. ఫస్ట్ థింగ్, రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, రెజ్యూమ్ ద్వారానే మన లైఫ్‌లో ఇప్పటిదాకా ఏం చేసాం, లేకపోతే మన స్కిల్స్ ఏంటి, మన ఎడ్యుకేషన్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీట్‌లీ కవర్డ్ ఇన్ యువర్ రెజ్యూమ్. ఈ ఫస్ట్ స్టెప్‌లోనే అందరూ మిస్టేక్ చేస్తారు. సో, ఈ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు మనకు రెజ్యూమ్ రెడీ చేయాలి అంటే డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌కెళ్తాం. ఒక వెబ్‌సైటో, ఒక టెంప్లేటో దొరుకుద్ది. మనకు తెలిసింది ఫిల్ చేస్తాం. లాస్ట్‌కి ఒక ప్రింటౌట్ ఇస్తాడు, పీడీఎఫ్ ఇస్తాడు. అదే తీసుకెళ్ళి ఓ 100, 1000 కంపెనీస్‌లో అప్లై చేసేస్తాం. కానీ ఆ పర్టిక్యులర్ అడిగిన జాబ్‌లో మనకి ఈ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ మనం ఫుల్‌ఫిల్ చేస్తున్నామా? మన రెజ్యూమ్‌లో ఈ పర్టిక్యులర్ టెక్నాలజీ ఉందా? అనేది మాత్రం కంపేర్ చేసుకోము. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఇలా ఉంది. సో, ఇక్కడ చూస్తే మనకి ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇంజినియర్ అడుగుతున్నారు. సో, ఓకే. 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అన్నారు. 4-7 లాక్స్ ప్యాకేజ్. లొకేషన్ ఢిల్లీ. ఓకే. ఏంటి మనోడు ఈ కంపెనీ చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? మనం ఈ కంపెనీతో సంబంధం లేదు. జస్ట్ మనకు చూపియడానికి చెప్తున్నాను. ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్‌లో చూడండి. రిక్వైర్మెంట్స్ ఏమి అడిగారు? ఓకే. గుడ్ నాలెడ్జ్ ఇన్ సోనార్ క్యూబ్. మన ప్రొఫైల్‌లో సోనార్ క్యూబ్ అనేది ఉందా? లేకపోతే ఇప్పుడు జీరా లేకపోతే బగ్జిలా అని అడిగారు. సో, ఈ బగ్జిలా, జీరా మన దాంట్లో ఉందా? జెన్కిన్స్ మన దాంట్లో ఉందా? సో, ఇలాంటిది చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మీరు ఈ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఇవన్నీ అడిగారు. కానీ మన ప్రొఫైల్‌లో మాత్రం జస్ట్ పైథాన్ డెవలపరో లేకపోతే పైథాన్ కోడరో అలాగా మెన్షన్ చేసాం. సో, దీనికి దానికి సంబంధం లేదు కదా! సో, అలాంటప్పుడు మన రిక్వైర్మెంట్సే మనం ఫిల్ చేయకపోతే ఎందుకు షార్ట్ లిస్ట్ చేస్తారు చెప్పండి? ఏదన్నా అంతే. ఇప్పుడు జాబ్ అవ్వచ్చు, మన లైఫ్‌లో అవ్వచ్చు. మనం ఫుల్‌ఫిల్ చేయలేకపోతే అది పక్కా మనతో చేపియరు. దట్స్ ద థింగ్. సెకండ్ మేజర్ మిస్టేక్ వచ్చేసి లెంత్ ఆఫ్ రెజ్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే మీ రెజ్యూమ్ వచ్చేసి 4 పేజెస్ ఉంది. సో, ఈ 4 పేజెస్ ఒక రిక్రూటర్ రోజుకి ఒక 10, 12 లేకపోతే 100 రెజ్యూమ్స్ చూస్తాడు. సో, అలాంటి పర్సన్ కూర్చున్నప్పుడు మీరు లెంత్ 4 పేజెస్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్‌గా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ దో యూ ఆర్ క్వాలిఫైడ్ టు ఇట్. ఎందుకంటే మీరు చాలా రాసారు. అందులో ఏది నిజం, ఏది అబద్ధం, లేకపోతే ఏంటి అసలు ఏం రాసాడనేసి చూసే క్యూరియాసిటీ ఉండదు. సెకండ్ థింగ్ మీరు ఇన్ని రాసారు కదా! సో, మేబీ ఫేక్స్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ అనేసి డిటర్మైన్ చేస్తారు. ఈవెన్ దో యూ ఆర్ నాట్ ఫేకింగ్ ఇట్, దిస్ ఇస్ ద థింగ్. సో, ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ మైండ్‌సెట్. కానీ మీరు మీ రెజ్యూమ్‌ని మాక్సిమమ్ ఆఫ్ 1 పేజ్ సింగిల్ పేజ్‌లో కవర్ కొడితే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. లేదు నాకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది. లేకపోతే నాకు ఎక్కువ అచీవ్‌మెంట్స్ ఉన్నాయంటే పుష్ ఇట్ టు సెకండ్ పేజ్. నాట్ ఎట్ ఆల్ అ ప్రాబ్లమ్. కానీ సెకండ్ పేజ్ దాటి ఎళ్ళకుండా చూసుకోండి ఏదైనా సరే. థర్డ్ మేజర్ మిస్టేక్ వచ్చేసి మన ఏటీఎస్ తగ్గట్టు మనం రెజ్యూమ్ రెడీ చేయకపోవటం. సో, ఏటీఎస్ అంటే ఏంటంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. సో, రిక్రూటర్స్ అనేది చాలామంది ఈ టూల్ అనేది వాడతారు. సో, ఈ మేజర్ టెక్ కంపెనీస్ అవ్వచ్చు, స్మాల్ రేంజ్ కంపెనీస్ అవ్వచ్చు, ఎవరన్నా జనరల్‌గా ఇది వాడతారు. ఒకవేళ చాలా ఎక్కువ రెజ్యూమ్స్ వాళ్ళకి వస్తున్నాయంటే ఏటీఎస్ సిస్టమ్ అనేది పక్కా ఉంటుంది. సో, ఈ పర్టిక్యులర్ ఫార్మాట్ ఉంటది దానికి. ఆ ఫార్మాట్‌కి తగ్గట్టు లేకపోతే ఆ పర్టిక్యులర్ కీవర్డ్స్ తగ్గట్టు మనం రెజ్యూమ్ రెడీ చేయకపోతే ఆటోమేటిక్‌గా రిజెక్ట్ చేస్తుంది. సో, దీని ద్వారా మనకు తెలిసింది ఇప్పటి వరకు మన రెజ్యూమ్ అనేది ఏటీఎస్ ఫార్మాట్‌లో ఉండాలి. ఒకవేళ ఆన్‌లైన్ అప్లికేషన్స్ పెడుతుంటే. ఆఫ్‌లైన్ అయితే గనక షార్ట్ ఉండాలి. అండ్ రీడబుల్ ఉండాలి. ఎందుకంటే 100 రెజ్యూమ్స్ రోజు చూస్తారు. సో, వాళ్ళకి సింపుల్ అండ్ ఈజీ అవ్వాలి. సో, నెక్స్ట్ మేజర్ మిస్టేక్ వచ్చేసి ఈమెయిల్ లేకపోతే ఫోన్ నంబర్ లేకపోతే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్ పొజిషన్‌లో ఉండదు. సో, రెజ్యూమ్ ఓపెన్ చేయంగానే ఓకే ఫైన్ మన అడ్రెస్ గానీ, మన ఫోన్ నంబర్ గానీ, మన ఈమెయిల్ ఆటోమేటిక్‌గా వాళ్ళకి కనిపించేయాలి. సో, ఆల్వేస్ కీప్ దట్ ఇన్ ద టాప్. ఇంకోటేంటంటే ఒకవేళ మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ పెడుతుంటే మీ రిలేటెడ్ లింక్స్ గిట్‌హబ్ అవ్వచ్చు, లేకపోతే మీ సర్టిఫికేషన్స్ అవ్వచ్చు, మీ వెబ్‌సైట్ అవ్వచ్చు, ఏదన్నా చేస్తుంటే పక్కా హైపర్ లింక్ చేయండి. ఈ హైపర్ లింక్ ఎలా చేయాలి అంటే, నేను జనరల్‌గా ఇప్పుడు నేను వాడేది గూగుల్ డాక్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గిటబ్ అని రాసాను. గిటబ్ అని రాసాక దీని మీద రైట్ క్లిక్ ఇస్తే ఇన్సర్ట్ లింక్ అని వచ్చింది. సో, ఇన్సర్ట్ లింక్‌లో మనం ఏం చేసాం, మన గిటబ్ లింక్‌ని పేస్ట్ చేసాం. సో, ఇక్కడేమవుతుంది, మనం ఈ పర్టిక్యులర్ డాక్యుమెంట్‌ని సేవ్ యాస్ పీడీఎఫ్ పెట్టాను. సో, పీడీఎఫ్ ద్వారా ఏమైంది ఇక్కడ, సో, పీడీఎఫ్‌లో మనకి గిటబ్ మీద నొక్కితే ఏమవుతుంది డైరెక్ట్‌గా మనం గిటబ్ వెబ్‌సైట్‌కెళ్ళిపోతున్నారు. సో, మన ప్రొఫైల్ అనేది ఆటోమేటిక్‌గా అక్కడ కనిపిస్తుంది. సో, దిస్ ఈస్ వన్ థింగ్ విచ్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్. అంతే అండి. జస్ట్ మీరు చిన్న చేంజెస్ చేస్తే చాలు. షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ స్కైరాకెట్ అవుతాయి. సో, ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే పక్కా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద నొక్కండి. సో, ఏదైనా న్యూ వీడియో పెడితే ఆటోమేటిక్‌గా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో, సైనింగ్ ఆఫ్. సీ యూ గైస్. బై.